ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 2 విజయదశమి నుంచి శతాబ్ది వర్ష వేడుకలు జరిపేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇంటింటికి వెళ్లి ఆర్ఎస్ఎస్ సాహిత్యం పంపిణీ చేయనున్నారు స్వయం సేవకులు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో సమావేశాలు, సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు లైవ్లో. సతీష్. శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ కు సంబంధించి భారతీయ ప్రాంత ప్రచారకుల సమావేశం ఢిల్లీలో కొనసాగుతుంది. ఇక ఢిల్లీలోని కేశవ్ కింజ్లో రెండో రోజు ఆర్ఎస్ఎస్ ప్రముఖుల సమావేశం కొనసాగుతుంది. మొత్తం 3 రోజుల పాటు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా నిన్న, ఈరోజు, రేపటితోనే సమావేశాలు ఎండు కాబోతున్నాయి. మొత్తంగా 5 అంశాలపైన కూడా ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది వర్ష కార్యక్రమంని సంఘ చేపట్టిన నేపథ్యం పంచ పరివర్తన్ పేరుతో సమాజంలో మార్పుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని కూడా ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంది. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా దేశంలో కొంత సామరస్యపూర్వమైన వాతావరణం కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపై ప్రధానంగా వివిధ వర్గాల మధ్య సామరస్యం కోసం సామాజిక సామరత కార్యక్రమం మరొకటైతే, పర్యావరణ అనుకూలంతో పాటు జీవనశైలికి సంబంధించి జీవనశైలిని ప్రోత్సహించడం రెండో అంశం. ఇక ఆత్మగౌరవంతో బతకడం అనేది మూడో అంశంతో పాటు ఇక 4వ అంశం కుటుంబ సంబంధాల బలోపేతం, సాంస్కృతిక విలువలు పెంపొందించడం, పౌరుడు నిర్వహించాల్సిన కర్తవ్యాలపైన చైతన్యపరచిన అంశాల మొత్తం 5 ఎజెండాగా ఈ అంశాలను తీసుకుంది. 5 ఎజెండాలకు సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ఆర్ఎస్ఎస్ ప్రముఖులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేశవఖండ్లో దాదాపు 2 రోజుల నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. చివరి సమావేశాలు అంటే రేపు సమావేశాలు చివరి రోజు ముగియబోతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా అక్టోబర్ 2న విజయదశమి నాడు శతాబ్ది వర్ష వేడుకలు కూడా నిర్వహించాలని ఇంటింటికి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు వెళ్ళి దేశవ్యాప్తంగా కూడా ప్రచారం నిర్వహించడం కావచ్చు, దేశంలో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలనే అంశాలను కూడా వారందరికీ కూడా వివరించబోతున్నారని చెప్పాల్సి. ఇక దేశవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో సామాజిక సమరత సమస్యలకు సంబంధించిన అంశాలపైన సమావేశాలు కూడా ఆర్ఎస్ఎస్ నిర్వహించబోతుంది. ఇక సర్సంఘ్ చాలక్తో ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరులో మేధావులతో కొన్ని కీలక సమావేశాలు అయితే నిర్వహించబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఈ శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహించబోతుంది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా అనేక కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి, ఏ విధంగా మానవ సంబంధాలు కావచ్చు, ఇతర అంశాలపైన కావచ్చు, ప్రధానంగా మారుతున్న కల్చర్కి సంబంధించిన అంశాలు కావచ్చు, జీవనశైలిని పెంపొందించడం అంటే అనేక అంశాలను కూడా ఆర్ఎస్ఎస్ తన 3 రోజుల సమావేశంలో ఈ అంశాలని కీలకంగా తీసుకుంది. మొత్తం 5 అంశాల ఎజెండాగా కూడా సమావేశం ఢిల్లీలో కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. రేపు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. చివరి రోజు జరగబోయే సమావేశంలో ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఇప్పటికే మోహన్ భగవత్ కూడా ప్రసంగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జరుగుతున్న 3 రోజుల సమావేశాలు కూడా ఇంటర్నల్ సమావేశాలు అని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరికి అనుమతి లేని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంది. కేశవకుంజ్లో దాదాపు 2వ రోజు జరుగుతున్న సమావేశంలో ఈరోజు కొన్ని తీర్మానాలు కూడా ఆర్ఎస్ఎస్ చేయబోతుంది. అనంతరం జాతీయ అధ్యక్షుడు ఎంపీకి సంబంధించిన అంశాలను కూడా ఆర్ఎస్ఎస్ అత్యంత కీలకంగా ఇప్పటికే తన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానంగా ఈ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తయిన తర్వాతకి మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షుని ఎంపిక చేసే అంశంలో కూడా ఆర్ఎస్ఎస్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే పలువురు పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగబోతున్న సమావేశంలో కూడా ఆ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలనే. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా అటు ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లెవెల్లో కూడా డివిజన్ స్థాయిలో ఉన్న నేతలతో కావచ్చు, డివిజన్ స్థాయిలో ఉన్న ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రముఖుల్ని కావచ్చు, వారందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందనేది కూడా ఆర్ఎస్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కూడా నిర్వహించేందుకు ఇప్పటికే పకడ్బందీ ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్.